ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరే బడిబాట కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 238 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఫోటోలతో కరపత్రాలను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్ ఆదేశాల మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో తమ పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు IIITకి వెళ్లారని, ఈ ఏడాది 15 మంది విద్యార్థులు వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం దాదాపు 16 రోజుల నుంచి నడిపిస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి బడియేడు పిల్లల్ని గుర్తించి వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వ విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విద్యార్థులందరినీ మా పాఠశాల తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాబోయే విద్యా సంవత్సరంలో మా పాఠశాల 500 మందితో కలకల్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్ట్రెంత్ పరంగా 2వ స్థానంలో ఉన్నాము. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి రావడం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మొదటి స్థానాన్ని చేరుకొని సూర్యాపేట జిల్లా విద్యా విభాగానికి మేము ఒక దిక్సూచిగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు అనేక రకాల అవకాశాలు ఉంటాయి. మన పాఠశాలకు వచ్చేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు IIITలో సీట్లు రావడం అనేది ఒక పెద్ద అసెట్. IIITలో సీట్లు గత విద్యా సంవత్సరం పంపించాం. ఈ విద్యా సంవత్సరం కూడా ఇంకా 2-3 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగనే DRDA ద్వారా కార్పొరేట్ కళాశాలల్లోకి మా విద్యార్థులను పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం.